నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని సంఘటనలు విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 1200 మహిళలు రోడ్డు మీదకి వచ్చి మా మీద అక్రమాలు జరిగాయి, మా మీద దౌర్జన్యాలు జరిగాయి, మా మీద అత్యాచారాలు జరిగాయన్నా కూడా అక్కడున్న ముఖ్యమంత్రికి ఏ మాత్రం కూడా పట్టలేదు. ఇక దీనికి కారణమైన షేక్ షాజహాన్ని కోర్టులో సిబిఐకి ఇవ్వడానికి కూడా ఆవిడ చాలా బాధపడిపోయారు. ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు, మనందరికీ తెలిసింది. అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? అసలు పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం అక్కడి ప్రభుత్వం నడుపుతోందా? ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, మరొక దారుణమైన వార్తను న్యూస్ అఖండాలో నేను చదివాను. ఆర్టికల్ చదివిన తర్వాత దీన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలనిపించింది. ఎందుకు అనంటే, ఇలాంటి అమానుషాలను, ఇలాంటి అమానవీయ సంఘటనల గురించి ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే అసలు ఏం జరిగింది అనంటే, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడైన తన్మయ్ దాస్ను దారుణంగా హత్య చేశారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడైన తన్మయ్ దాస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎదురొడ్డి నిలిచేవారు. ఈ క్రమంలో దళిత సోదరులందరినీ ఏకం చేయడంలో తన్మయ్ దాస్ నిమగ్నమైపోయారు. కానీ ఏం జరిగిందో ఏమో, సరిగ్గా నిన్న తన్మయ్ దాస్ తన ఇంటికి వెళుతుండగా దారిలో కాపుకాసిన గుండాలు తన్మయ్ దాస్ని తీసుకెళ్లి అతి దారుణంగా నరికి హత్య చేశారు. పట్టపగలే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ గుండాలే ఈ పని చేసి ఉంటారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. కాగా తన్మయ్ దాస్ హత్యపై సిబిఐ విచారణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టపగలే నరికి చంపేస్తున్నారు. సరే, అది తృణమూల్ కాంగ్రెస్ గుండాలు చేశారా, ఇంకో గుండాలు చేశారా? తన్మయ్ దాస్ దళితులందరినీ ఏకం చేయడం ఇష్టం లేక, ఎస్సీలంతా ఒక తాటిపైకి రావడం ఇష్టం లేకే హత్య చేయించారా అనేది పక్కన పెట్టేస్తే, పట్టపగలు హత్యలు జరిగే స్థాయికి, నరుక్కునే స్థాయికి ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి అంటే అక్కడ చట్టాలు ఏం చేస్తున్నాయి? అక్కడ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? అక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది? పార్టీ ఆఫీసుల్ని వాళ్ళ పడకలుగా మార్చేసుకుంటున్నారు. ఇలా అందరినీ ఏకం చేస్తుంటే హత్య చేసేస్తున్నారు, నరికి చంపేస్తున్నారు పట్టపగలు. దీని గురించి అసలు స్పందించే వాళ్ళు, అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది అని బయటికి తీసుకొచ్చే వాళ్ళు, అక్కడ ఈ ఘోరాలను అడ్డుకునే వాళ్ళే లేరా అనిపిస్తోంది. అరే, కనీసం మనము ఏదైనా జంతువులకు దెబ్బ తాకితేనే మన కళ్ళ ముందు అయ్యో అంటామే, మనిషిని నరుక్కోవడం ఏంటి పట్టపగలు? ఏం జరుగుతోంది అక్కడ? ఏంటి దీని వెనకున్న కారణాలు ఏంటి? మరి దీని మీద సిబిఐ విచారణకు ఇస్తారా, ఇవ్వరా? పోలీసులు ఏం వివరణ ఇస్తారు? అసలు ఆయన చంపాల్సిన అవసరం ఏముంది? బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అంటే పార్టీలో ఒక పదవిలో ఉన్న వాళ్ళకే ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేకపోతే సామాన్యుడు, ప్రశ్నించే సామాన్యుడి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ఎలా ఉన్నట్టు? అసలు ప్రశ్నించి పశ్చిమ బెంగాల్లో బతకగలుగుతాడా? బానిసలుగా బతకాలి అనుకుంటే ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఎందుకు? ఓట్లు అనేది ఒకటి ఎందుకు? పశ్చిమ బెంగాల్లో ఈ దారుణాలకు అడ్డు కట్ట పడుతుందా లేదా? ఏదేమైనా కానీ మనం ఎంత అరిచినా దీది ఈ చెవిలో నుంచి ఇది, ఈ చెవిలో నుంచి వదిలేస్తుంది. వాళ్ళ భాషలో అరుస్తేనే ఆమెకు అర్థం కావట్లే, ఇలా మన భాషలో చెప్తే ఆమెకు ఏమర్థమైద్ది? కాబట్టి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు, ఎందుకు తెలుగు వాళ్ళు అని చెప్తున్నాను అని అంటే, నా లాంగ్వేజ్ అక్కడ తెలుగు వాళ్ళకు అర్థమవుతుంది అని తెలుస్తోంది. ఎందుకంటే నాకు అక్కడ నుంచి వచ్చే కొన్ని కాల్స్ వల్ల. కాబట్టి వాళ్ళకు చెప్తున్నాను, ఓటు విషయంలో చైతన్యం చేయండి. భయపడో, ప్రలోభాలకో, లేకపోతే ఏదో జరుగుతుంది అనే భ్రమలోనో ఓటు వేసేటప్పుడు మీరు వహించే అలసత్వం ఇలా అనేక దారుణాలు చేయడానికి మీకు మీరుగా ఫ్రీ లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి భయపడకండి, ఆ ఓటు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే రాజ్యాంగం రాసేటప్పుడే ప్రజలను బానిసలుగా చేయాలని ఏదో ఒక రోజు చూస్తారు అని ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకిచ్చారు. ఆయుధాన్ని తీయండి. నిజంగా ఈ దారుణాలకు అడ్డుకట్ట అక్కడున్న ఓటర్ చేతుల్లోనే ఉంది. ఆ ఓటు హక్కును వినియోగించుకోవడంలోనే ఉంది. భయపడుతూనో, రేపేదో జరుగుద్దు అనో, భ్రమలోనో ఓటేసి ఇంకా అంధకారంలోకి మాత్రం వెళ్ళకండి. అండ్ ఇలాంటి దారుణాలు పశ్చిమ బెంగాల్ సందేశ్ ఖలీకి సంబంధించి షేక్ షాజహాన్ అరెస్ట్ చేయడంతో అయిపోలేదు. సందేశ్ ఖలీ లాంటి ప్రాంతాలు ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా వ్యవస్థలతో అక్కడ ఎంక్వైరీలు చేయించాలి. ఎందుకంటే దారుణమైన స్థితిలో పశ్చిమ బెంగాల్ ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఇలానే వదిలేస్తే పశ్చిమ బెంగాల్ లాగే దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు తయారవడానికి కారణం ఇది. ఆ రాష్ట్రంలో ఏమైంది రాబాయ్, 5 కోట్ల స్కామ్ చేసిండు, ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీ ఆఫీసుల్ని పడక గదులు చేసుకొని సుఖాలు అనుభవించండి. వాడిని ఏం చేసిండ్రు, చివరికి తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. గాడా గీడ ఎంక్వైరీలు అంటూ జరుపుతారు. ఏం జరుగుతుంది చెప్పు, దొరికినాడు. మనకు అండగా ఎవడు లేనంత కాలం ఎవడైనా ఉన్నన్నాళ్ళు మనం భయపడాల్సిన అవసరం లేదు. లేనప్పుడు కూడా ఏమైంది, మా అంటే తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. కానీ అనే దుసంస్కార నాయకులు పెరిగిపోతారు, మానవ మృగాలు పెరిగిపోతాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలకు సంబంధించి వార్తలు వెలుగులోకి రాగానే కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవాలని నిజంగా కోరుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్ పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అందరూ సపోర్ట్ చేయడం మర్చిపోకండి.